అబ్బాబ్బా, అందరికీ నమస్కారం. స్కిట్ వేసే ముందు మీ యొక్క పర్మిషన్ వేస్తున్నాము. అంత కొత్త వాళ్ళము, మమ్మల్ని కాస్త అటు ఇటు చూస్తుండండి. థ్యాంక్ యూ. ఈ ఎంబీబీఎస్ ఉద్యోగం మొదలుపెట్టిన తర్వాత ప్రతి పేషెంట్ కూడా వచ్చి రకరకాల పేషెంట్లు వస్తున్నారు. ఒక్కొక్క పేషెంట్ ని ట్రీట్ చేసేటప్పుడు అసలు ఎంబీబీఎస్ నేనేదో చదువుకున్నాడో వేరే ఉద్యోగం చేసుకుంటూ పోవాలి కదని చెప్పేసి అనుకున్నా. అప్పటికి ఆనంద్ వర్లు చెప్తున్నాడు, ఒరే నీకు ఎంబీబీఎస్ కాదురా అని. చెప్పినా సరే వినలేదు. మా బీవీలో పక్కన కూడా చెప్పాడు, అయినా సరే వినలేదు. తప్పదు కదా, ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వచ్చినారు చూడడం తప్పదు. రకరకాల మెంటల్స్ వస్తున్నారు. సాయి, నేను రెడీ అవుతున్నాను. బాబు కాంపౌండర్, నెక్స్ట్ ఎవరది? రమణ బాబు పంపించు త్వరగా. నమస్తే అమ్మా. నమస్తే. రా 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 సార్, నిన్నటువంటి ఒకటే జ్వరము, కాళ్ళ నొప్పులు, చాలా బద్ధకంగా ఉందండి. ఎవరికి? నాకే అండి. నీకా? కూర్చోదల్లి. నేను చూసుకుంటే అలా కనపట్టలేదే. అవునండి, నిన్న నుండి బాధపడుతున్నాను నేను. కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు అంటే ఒకేసారి వచ్చేసినాయా? జ్వరం కూడా అండి. అవునా? ఓకే ఓకే, వెరీ గుడ్. ఏదమ్మా చెయ్యి ఒకసారి చూస్తాను. అంతా బాగానే ఉంది కదమ్మా? లేదండి, జ్వరంగా ఉంది. కట్టు నొప్పి. జ్వరం ఉందా? లేదే, బ్రహ్మాండం కొట్టుకుంది టకటక టకటకమని. లేదండి, కాళ్ళ నొప్పిగా ఓ ఉంది. సారీ 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 సారీ. ఇప్పుడు చెప్పమ్మా, నీకు జ్వరంగా ఉంది అవునండి. అవునా? వెరీ గుడ్, బాగానే ఉంది. ఇంకేంటమ్మా కంప్లైంట్స్? జ్వరమండి, కాళ్ళు చేతులు లాగుతున్నాయి. లాగుతున్నాయి అంతేనా? ఏటో మనిషిని చూస్తే అలా అనిపించలేదు. అవునండి, చాలా 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 ఉన్నారు కానీ. చిన్న. అవునా? సరేనమ్మా, చిన్నప్పటి నుంచి అంతేనా? ఎంత సిగ్గమ్మా, ఎంత సిగ్గు. సరేనమ్మా, ఏం పేరు నీ పేరు? సరోజ. సరోజ. అబ్బా, అద్భుతమైన పేరు పెట్టుకున్నావు তুমি. ఏ ఊరమ్మా? సికింద్రాబాద్. సికింద్రాబాద్. అబ్బో, సరేనమ్మా. నీ వయసు ఎంత ఉంటది? వయసు లేకుండా చెప్పలేదా? వయసు లేకుండా వైద్యం చేయడమా? అమ్మా, వయసును బట్టి వాళ్ళ యొక్క శరీరాలను బట్టి ట్రీట్మెంట్ చేయాలమ్మా. వయసు కరెక్ట్ గా చెప్తే దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేస్తాను. ఏమంటారు వేణుగోపాల్ గారు? వయసు చెప్తారు కదా మనం ట్రీట్మెంట్ చేసేది. ఒక వయసు కదా. చెప్పండి. 26. ఎవరికి? నీకా మా చిట్టికా? అమ్మా, ఇప్పుడు నేను రాసేటువంటి టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త వయసు ఎక్కువ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది. డోసు తగ్గించడానికి పెంచడానికి కుదరదు. అర్థమైందా? నీకు వచ్చిన కంప్లైంట్ కి ఇచ్చేటువంటి టాబ్లెట్స్ ఏ విధంగా రాయాలంటే చేస్తాను. నీ వయసు కరెక్ట్ గా చెప్పమ్మా. డాక్టర్ గారు, కొంచెం డోస్ దగ్గర కొంచెం డోస్ తగ్గించండి డాక్టర్ గారు. డోసు తగ్గించాలి. తగ్గించి దాంతో కూడా వయసు కూడా తగ్గించాలా? 36 వేసుకోండి. 36 వేసుకోనా? ఇదేంటంటే ఇదే కూరగాయల వ్యాపారమా? ముందేమో 25, ఆ తర్వాత 26, ఇప్పుడేమో 36. చూడు సరోజమ్మ గారు, మీరు కరెక్ట్ గా వయసు చెప్పకపోతే నేను ఇచ్చేటువంటి మాత్రం వల్ల హెవీ డోస్ అయిపోయి ఏంటి రేపు వచ్చి ఎస్ఎన్టీ బిల్స్ లో పని చేస్తాను సార్, అది అవుతా సార్ అంటే కుదరదు. అది కదండి, మీరు ఎంబీబీఎస్ డాక్టరేనా? ఎంబీబీఎస్ డాక్టరా? ట్రీట్మెంట్ చేయడానికి ఎంబీబీఎస్ డాక్టర్ అంటే శ్రీనివాస్ సార్, నేను ఎంబీబీఎస్ డాక్టర్నే కదా. కరెక్ట్ కరెక్ట్, మా సార్ చెప్పారు కరెక్ట్, నేను ఎంబీబీఎస్ డాక్టర్నే. ఓకే, ఇప్పుడు ఎంత వేసుకోమంటావు అమ్మా? ఇంకా వల్ల కాదండి, 50 వేసుకొని డోస్ తగ్గించి. 50 వేసుకొని డోస్ తగ్గించిన? చూసారండి, డాక్టర్ అన్నంత లోకం అయిపోయింది. 26 నుంచి మొదలెట్టింది మహాతల్లి. 26 అన్నది, 28 అంది, 30 అంది, 45 అంది, లాస్ట్ టైం పేరు 50 అంది. ఇది కూడా లాస్ట్ టైం పేరులో కాదు తెలియదు. చూడండి సరోజా దేవి గారు, తమరు కరెక్ట్. అంత సిగ్గుపడిపోకండి. ఏమి సిగ్గు మొక్కరేస్తుంది. నేను చెప్పింది వినండి.
మీరు కరెక్ట్ గా వయసు చెప్తే నేను డోసు పెంచి మీకు వచ్చినటువంటి ఏదైతే కంప్లైంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈజీగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కనీసం ఇప్పుడైనా కరెక్ట్ గా ఏంటి మా స్టేలో సాయం మీద ఒట్టి చెప్పండి. సార్, మీకు మాట కాదు, నా మాట కాదు. ఆ. 55 వేసుకోండి. 50 తీసుకోనా? వేసుకోండి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. మీరు ఇస్తారా ట్రీట్మెంట్ చేయరా, లేదా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తాను. నా ఫీజు పోదు, నేను ఇస్తాను, ట్రీట్మెంట్ ఇస్తాను, కానీ 55 కూడా కరెక్టా కాదా అని. ఇంకా లేదండి, అదే లాస్ట్ అండ్ ఫైనల్. అంతే వేసుకోండి. మీరు ట్రీట్మెంట్ చేస్తారా లేదా? మీరే డాక్టర్ అని, అప్పుడు పెద్ద డాక్టర్ అని, ప్రపంచంలోనే పెద్ద డాక్టర్ MBBS చదువుకున్నాడు అని చెప్పేసి వచ్చాను. ఒక చిన్న ట్రీట్మెంట్ చేయడానికి వయసు ఇన్నిసార్లు అడుగుతున్నా. లేదండి బాబు, వయసుని బట్టి ట్రీట్మెంట్ చేయాలమ్మా. మరి ఆ మాత్రం కూడా చేయకపోతే ఎట్లాగా? సరే సరే, ఈ 55 కరెక్టే కదా? కరెక్ట్ అండి. 55 వేసుకోండి. కూర్చోమ్మా, అక్కడ రాయిచ్చేద్దాం టాబ్లెట్స్. సార్ దాంట్లో రాయకండి సార్, ప్రిస్క్రిప్షన్ లో రాయకండి. వయసు ప్రిస్క్రిప్షన్ లో రాయించట. సరేనమ్మా, ఓన్లీ ట్రీట్మెంట్ కాదు రాసిస్తాను, వెళ్ళండి. ఓకే రైట్. నమస్కారం తల్లి. నీకు నాటి వాళ్ళు ఇద్దరు వస్తే నా MBBS సర్టిఫికేట్ గోవిందా గోవిందా. అందుకని అన్నారు ఆడవాళ్ళు వయసు అడగకూడదు, మగోడి లైన్లోనే ఉన్నారు.